ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఈ యొక్క పత్రికా సమావేశం ఏదైతే ఉభయ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబును బెయిల్ రద్దు చేసి వెనువెంటనే కస్టడీకి తీసుకోవాల్సిందిగా మా యొక్క దళిత సంఘాలు స్వచ్ఛందంగా ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గం మెయిన్ రోడ్లో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాట్యూ దగ్గర స్వచ్ఛందంగా దళిత నాయకులు అందరం కూడా మేము యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఈయన బయట తిరుగుతూ ఈ 4 ఏళ్ల నుంచి ఏదైతే ప్రధానమైన విట్నెస్లుగా ఈ కేసులో ఉన్నటువంటి సాక్షులను బెదిరించి వారిని డబ్బు ఆశ చూపి కేసు నుంచి చాకచక్యంగా తప్పించుకోవాలని ఎమ్మెల్సీ అనంతబాబు అనేకమైనటువంటి ప్రయత్నాలు గడిచిన 4 సంవత్సరాల్లోని గత నెలలోని ఈ నెలలోని కూడా ప్రధానంగా చేయడం అనేది మా అందరి దృష్టికి వచ్చింది. ఇది దళిత సంఘాలని ఐక్యంగా పోరాడాల్సిన సందర్భం ఆసన్నమైంది. ఎందుకంటే ఏదైతే ఒక దళితుని చంపితే మమ్మల్ని ఎవరో అడగరు అనే ఉద్దేశంతో ఆ రోజు ఏదైతే డోర్ డెలివరీ చేసినటువంటి ప్రధాన ముద్దాయికి ఎమ్మెల్సీ అనంతబాబుకి మరణశిక్ష పడేంత వరకు కూడా మనం కంకణం కట్టుకుని దళిత నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ప్రధానమైన డిమాండ్తో మనం స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా మనం నిలబడవలసిన రోజు సమయం ఆసన్నమైందని ఈ యొక్క దళిత సంఘాలకి ఈ యొక్క పత్రికా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే చంపిన తర్వాత ఒక 6 నెలల తర్వాత అతను ఏదో స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేసిన స్వాతంత్ర సమరయోధుల్లాగా బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఆ రోజు ఉన్నటువంటి వైసీపీ నాయకులు లేదా వైసీపీలో ఉండేటువంటి అతి కొద్ది మంది దళిత నాయకులు ఊరేగింపుగా స్వాతంత్ర సమయంలో ఆయన అనేకమైన సేవలు చేశాడు అన్నట్టుగా అతని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ప్రధాన రహదారి వరకు ఊరేగింపుగా తీసుకెళ్లడం అనేది సిగ్గుచేటు. ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండించకపోవడం అనేది దళిత జాతి యావత్తుని మోసం చేశాడని కూడా నేను ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా నేను దళిత నాయకులకి చెప్పేది ఒకటే, ఏదైతే మన దళిత బిడ్డను చంపి డోర్ డెలివరీ చేసి వాళ్ళ స్వచ్ఛందంగా సొసైటీలో తిరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబును వెనువెంటనే అరెస్ట్ చేసి శిక్ష ఖరారు చేయాలి. అతను బయట ఉంటే ఖచ్చితంగా సాక్షులు ఎవరైతే ఉన్నారో వారిని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి వారిని ఆ కేసు నుంచి తప్పించుకునే విధానంలో ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడని మాకు తెలిసింది. అందుకే ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయింది. మరి ముఖ్యంగా దళిత సంఘ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేందుకు వారికి పేరు. అలాగే మరొక విన్నపం తెలియజేస్తున్న ఈ రామచంద్రపురం నియోజకవర్గం నుంచి వెనువెంటనే అతనిపై చర్యలు తీసుకోలేకపోతే గనుక ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉభయ రాష్ట్రాల పరంగా దళిత సంఘాలు స్వచ్ఛందంగా వచ్చేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలు ప్రతి ఒక్కరిని కలుపుకుని అతనికి మరణ శిక్ష పడేంత వరకు కూడా మేము ఈ రోడ్డుపై బైఠాయించి అనేకమైన కార్యక్రమాలు మేము చేస్తామని ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ఈ పత్రికా సభ ముఖంగా తెలియజేసుకుంటూ అతను వెనువెంటనే శిక్షించాలని, వెనువెంటనే బెయిల్ను రద్దు చేసి జైలుకు పంపి తొందరగా శిక్ష పడి ఈ యావత్ దళిత జాతికి న్యాయం చేయాల్సిందిగా ఈ యొక్క గౌరవ సుప్రీంకోర్టును కూడా మేము తెలియపరుచుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి స్వచ్ఛందంగా వచ్చినటువంటి దళిత నాయకులు ప్రతి ఒక్కరికి పేరున ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ